తాను పెడన నియోజకవర్గం సీటు ఆశించానని, చంద్రబాబు సీటు కేటాయించకపోయేసరికి మనస్తాపానికి గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యానని మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరుగడ్డ వేదవ్యాస్ అన్నారు. గురువారం వారి నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదవ్యాస్ మాట్లాడుతూ 1967 సంవత్సరం నుండి తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుందని, గెలిచినా ఓడినా ఒకప్పటి మల్లేశ్వరం, ఇప్పటి పెడన నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని ఇప్పటికీ ప్రేమతో ఆదరించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతమని అన్నారు. తాను రాజకీయాలు వదలను, పెడన అడ్డాను వదలను అని, పెడన అడ్డానే తన మాతృగడ్డ అని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గం తన మానస పుత్రిక అని అన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్లు 2019 సంవత్సరంలో తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తామని మాట ఇచ్చారని, కొన్ని సమీకరణాల కారణంగా ఇప్పుడు ఇవ్వలేకపోయినా 2024లో తప్పక సీటు ఇస్తానని మాట ఇచ్చారని, ఈసారి కూడా తనకు సీటు రాకపోయేసరికి తీవ్ర మనోవ్యధకు గురి అయ్యానని తెలిపారు. తదనంతరం అస్వస్థతకు లోనవ్వటం జరిగిందని, ఇప్పుడిప్పుడే కోలుకోవటం జరుగుతుందని వేదవ్యాస్ తెలిపారు. మరి ఆయన 6 నెలల కింద కలిసినప్పుడు కూడా తప్పకుండా మీరు పోటీలో ఉంటారని చెప్పారు. లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా మీరు పోటీలో ఉంటారు తప్పకుండా అని చెప్పడం జరిగింది. నేను కూడా అదేవిధంగా జనసేనతో పొత్తు ఉందని అనుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి గతంలో ఆయనతో నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆయనకు కూడా నేను చెప్పాను, జనసేన సీట్ అడుగుతుంది, మరి నాకు తెలుగుదేశం పార్టీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తే ఆయన కూడా నేను మాట్లాడతాను అని చెప్పి, ఎందుకంటే పీఆర్పీలో అంతకుముందు నేను నష్టపోయాను కనుక ఆ విషయం కూడా ఆయన గుర్తు చేస్తే ఆయన కూడా చెప్పారు. మీరు ఏ కారణాలు ఏమైనాయో తెలియదు కానీ నాకు మట్టుకు సీట్ రాలేదు. ఈ సీటు రాకపోవడంతో నేను అప్సెట్ అయిన మాట వాస్తవం. ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు చూశాను కానీ ఈసారి అంత అప్సెట్ ఎప్పుడు అవ్వలేదు. నాతో పాటు అనేక వేల మంది ఈ యొక్క పెడన నియోజకవర్గం కానీ అందరు కానీ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా చాలా బాధ వ్యక్తం చేశారు నాకు సీటు రాకపోవడంతో. విధంగా అసంతృప్తి నాకు ఉంది. నేను మరి సీటు రాక ఇబ్బంది పడిన మాట వాస్తవం, ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతిన్న మాట కూడా వాస్తవం. అయినా తిరిగి కోలుకున్నాను. త్వరలోనే దేవుడి దయ వల్ల ఈ యొక్క జిల్లా ప్రజల ఆశీస్సులతోటి, ప్రత్యేకించి పెడన నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి నేను త్వరగానే కోలుకుని పూర్తిగా ఆరోగ్యంగా రావటం జరిగింది. నేను ప్రధానంగా ఈసారి పోటీ చేయాలి అని ఎందుకంత గట్టిగా లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు, వెంకటరావు గారు ఆఖరి ఛాన్స్ అంటున్నారు, మీరు ఒక్కసారికి ఆగండి అంటే నేను ఆయనకి చెప్పాను. 67 నుంచి మా తండ్రి గారు ఇండిపెండెంట్గా పోటీ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, మొన్నటి 19th వరకు కూడా ప్రతి ఎలక్షన్స్లో మేము కంటెస్ట్ చేసాం. గెలిచినా ఓడినా మా తండ్రి గారు కంటెస్ట్ చేసిన, తర్వాత నేను కంటెస్ట్ చేసిన, గెలిచినా ఓడినా 45,000 50,000, ఓడిపోయిన రోజుల్లో కూడా 45,000 50,000 ఓట్లు వచ్చినాయి నియోజకవర్గంలో. ప్రజలంతా అభిమానించారు. ఓడిపోయినప్పుడు కూడా ఎప్పుడు నేను ఎమ్మెల్యే కాలేదని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ విధంగా పెడన నియోజకవర్గ ప్రజలు నన్ను అభిమానించారు, ఆదరించారు. ఒక మాజీ శాసనసభ్యుడైనా శాసనసభ్యుడిగానే ఎక్కడికి వెళ్ళా, ఏ ఊరు వెళ్ళినా నన్ను ఆదరించారు. వాటి యొక్క ఫలితాలు గుర్తు పెట్టుకుని నన్ను ఆ విధంగా ఆదరించారు. మరి ఈసారి పోటీ చేసి ఏదైతే గతంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశానో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు ఆగిపోయినాయి. మళ్ళీ అవన్నీ కూడా సరైన సక్రమ మార్గంలో పెట్టాలి అనేటి ప్రధాన ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను. 57 నుంచి కూడా 1957 నుంచి కూడా మా తండ్రి గారి సమితి ప్రెసిడెంట్ గారి నుంచి అవినాభావ సంబంధం ఉంది అక్కడ ప్రజలతోటి, అన్ని వర్గాలతోటి, అన్ని సామాజిక వర్గాలతోటి కూడా. ప్రతి ప్రాంతం, ప్రతి ఇంచి కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. నాకు ఊహ చేసిన కాంచి ఆ నియోజకవర్గం నాకు తెలుసు. నేను ఆ నియోజకవర్గం అభివృద్ధిలో ఎనలేని కృషి చేశాం. నేను చేసిన అభివృద్ధి గతంలో ఎవరూ చేయలేదు,
ఇక రాబో రోజుల్లో కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. ఎందుకంటే ఇవాళ లోసర్ బ్రిడ్జి వెస్ట్ గోదావరికి కృష్ణా జిల్లాకి కనెక్షన్ బ్రిడ్జి ఆ రోజున నేను నిర్మాణం చేయించే రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభం చేయించాం. అలాగే ఈ జాతీయ రహదారి ఏదైతే ఉందో కోనేరు సెంటర్లో 6 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి మూలంగా కోస్తా జాతీయ రహదారి ఆ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వటం కూడా జరిగింది. ఆ నిరాహార దీక్ష ఉధృతికి ఆ రోజు కోనేరు సెంటర్కి దాస నారాయణరావు దగ్గర నుంచి కేశవరావు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి నుంచి అందరూ వచ్చి మీటింగ్లు పెడితే ఆ రోజు ఇది ఉధృతం అవుతుందని చెప్పి జీవో ఇచ్చారు. ఆ తర్వాత నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సర్వే సత్యనారాయణ అనేటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ తెలుగు ఆయన ఉంటే ఆయన పట్టుకుని ఇది జీవో అయితే ఇచ్చారో దీనికి ఫండ్స్ కేటాయించలేదని చెప్పి నేను ఢిల్లీ వెళ్ళి ఆయనతో మాట్లాడి దానికి ఫండ్స్ గ్రాంట్స్ ఇప్పిస్తే అది టాటా కంపెనీ వాళ్ళు తీసుకుని ఇవాళ ఈ జాతీయ రహదారి అవటానికి ప్రధాన కారణం నేను. అలాగే ఒక చినగొలపాలెం బ్రిడ్జి ఆ రోజు ఐలాండ్గా ఉన్నటువంటి చినగొలపాలెం బ్రిడ్జిని రాజశేఖర రెడ్డి గారితో దెబ్బలాడి ఆ రోజు నా బాడి రామకృష్ణ గారిని కూడా ఎంపీ గారిని తీసుకెళ్లి దెబ్బలాడి లోసర్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వస్తున్నారు, మీరు చినగొలపాలెం బ్రిడ్జికి మీరు ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చి జీవో ఇష్యూ చేస్తే కానీ రావద్దనంటే అప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇప్పించి జీవో ఇష్యూ చేయించి చినగొలపాలెం బ్రిడ్జి తెచ్చి శంకుస్థాపన చేయించి బ్రిడ్జి పూర్తి చేశాం. 2 కాదు నేను చేసిన అభివృద్ధి. ఇవాళ బంటుమిల్లి బస్ స్టాండ్ వచ్చిందంటే ఆ రోజు ఎంపీ గారు శంకర్రావు గారు నేను టీడీపీలోనే ఉన్నాను, ఇప్పటివరకు అటువంటి ఆలోచన ఏమీ లేదు. చాలామంది అడుగుతున్నారు, వైసీపీ మిత్రులు అడిగారు, చాలామంది ఇంకా రకరకాలుగా కూడా అడిగారు. కానీ తనకు ఆ ఉద్దేశం లేదు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. తప్పకుండా నేను మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి ఆయన ఏ విషయం ఎలా చెప్తారో ఏం చెప్తారో కూడా ఆలోచించి మన కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకుని వాళ్ళకు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి, ఎందుకంటే నాకు ఇందాక చెప్పాను మీకు గెలిచినా ఓడినా 40-50 వేలు ఓటు వస్తుంది. అంతమంది కార్యకర్తలు వాళ్ళ ఒక అభివృద్ధి కూడా నాకు చాలా అవసరం, వాళ్ళ మనోభావాలు కూడా నాకు చాలా ముఖ్యం. నేను వాళ్ళ యొక్క దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఏ విధంగా వాళ్ళని కూడా అడ్రస్ చేస్తారో నా వర్గాన్ని ఆలోచించి నేను నిర్ణయం నాకు ఇంతవరకు అటువంటి ఆలోచన అటువంటి ఆఫర్స్ ఏం రాలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేయమని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మరి అది వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని అయినా కానీ ఒకసారి అందరితో సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం. ఫిల్టర్ బెడ్స్లో ఇదేంటి జమ్ము మొలిసింది. ఈ 15 ఏళ్ళ నుంచి కూడా ఎవ్వరూ కూడా నేనున్న నాడు శాసనసభ్యుడిగా 2009 వరకు ప్రతి సంవత్సరం దానికి గ్రాంట్ తెచ్చి రిపేర్ చేసి ఫిల్టర్ బెడ్స్ బాగు చేసి అబ్స్ట్రక్షన్స్ ఉంటే క్లియర్ చేసి అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చాం. ఇంకా దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా జోగి రమేష్ వెళ్ళిపోతే నేను ఇన్ఛార్జిగా వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారితో చెప్పి ఇంకో 10 ఎకరాలు ఎక్వైర్ చేసి 6 కోట్లు గ్రాంట్ తెచ్చి, ఎందుకంటే ఈ 18 గ్రామాలకి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి, పైప్ ఇవ్వాలి, ఇంటింటికి పైప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మెగా స్కీమ్ను ప్రపోజ్ చేస్తే ఆ 10 ఎకరాల రైతు అమెరికాలో ఉంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడి, అసలు పేరు ఏదో ఉంది, ఇల్లూరి రామకృష్ణ అమెరికాలో ఉంటున్నాడు, అతను డలాస్లోనే ఎక్కడ ఉంటున్నాడు. నేనే ఆ విధంగా దాళవ విషయంలో ఎప్పుడు కూడా నేను ముందుండి ఈ ప్రాంత ప్రజల బాధలు గుర్తించి నేను తీసుకొచ్చేవాడిని. ఆ విధంగానే మొన్న ఎవరో నేను బంటుమిల్లి వెళ్తుంటే కారు ఆపి రైతులు, వ్యాస్ గారు వస్తేనే దాళవ వస్తుంది, మీరు వస్తేనే మాకు కావాలని వస్తున్నారు. చాలా సీటు రాకపోయినా ఆ మాటకు ఆనందపడ్డా. అలా ఇవన్నీ నా తర్వాత శాసనసభ్యుడు కానీ ఎవరు కూడా నేను ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా తాగునీరు ఈ 2 చాలా ఇంపార్టెంట్. వాటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అది ఆ కొరత లేకుండా ఉండాలి దాళవ విషయంలో కానీ అనే ఉద్దేశంతో నేను పోటీ చేయాలి అని నాకు టికెట్ రాలేదు. అలాగే రోడ్డు కనెక్టివిటీ ఇందాక చెప్పాను, అన్ని గ్రామాలకి కూడా రోడ్లు నేను అంతకుముందు చిన్న డొంకలు ఉండేవి, డొంకల్ని
మంచి తారు రోడ్లుగా తయారు చేసి వెళ్ళి అడగండి మీడియా మిత్రులు, పోడు కానీ తిప్ప కానీ మాటలం కానీ ఇంతేరు కానీ నీలిపూడి కుమారపూడి ఎండపల్లి రోడ్డు కానీ ఇట్లాగే గూడూరు శారదాపేట ముక్కోళ్ళు తుమ్మిడి రోడ్డు కానీ ఆఖరికి కూడూరు కొంకేపూడి ఈదుమూడి ఆ రోజు నాకు ఓటు పడకపోయినా తారు రోడ్డు వేసి బస్సు వేసాను. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను అభివృద్ధి చేశా. ఇవాళ కూడా ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఎవరు అభ్యర్థులున్నా ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లిపాలెం వెళ్ళినా, ఏ బీసీ కాలనీ వెళ్ళినా, ఏ కాపుటూరుకి వెళ్ళినా ఇది నేను చేశాను మీకు. అలాగే వేల ఇళ్ళు నిర్మాణం నేను చేశాను. ఇళ్ల నిర్మాణంలో అనేక మార్పులు తీసుకొచ్చింది నేను రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. ఎందుకంటే ఆ రోజుల్లో 100 ఇళ్ళు ఇస్తే 50 ఇళ్ళు ఎస్సీలకు కట్టాలి, 30 ఇళ్ళు బీసీలకు కట్టాలి, 10 ఇళ్ళు ఎస్టీలకు కట్టాలి, ఓసీలకు 10 ఇళ్ళు ఉండేవి. ఓసీ కాపు కమ్మ రెడ్డి వెలమ బ్రాహ్మలు వైశ్యాసి ఎవడన్నా ముస్లిమ్స్ అందరూ కలిపి ఓసీలో 10%. నేను ఒకసారి ఒక గ్రామంలో 100 ఇళ్ళు ఇచ్చాను ఓసీలకు. ఇస్తే కలెక్టరు నా మీద అడ్డంగా ఈజ్ అగెనెస్ట్ కాన్స్టిట్యూషనల్ రూల్స్, ఈజ్ అగెనెస్ట్ రిజర్వేషన్స్ అని చెప్పి నా మీద లెటర్ పెట్టాడు. విజయభాస్కర్ చీఫ్ సెక్రటరీకి వెళ్ళింది, నన్ను పిలిచారు. ఏంటా నువ్వు ఇట్టా చేసావని అడిగాడు విజయభాస్కర్ రెడ్డి. సార్ ఆడు పేదవాళ్ళు, సైక్లోన్ వచ్చింది, గుడిసెలు తీసి ఇల్లు కట్టుకోమన్నాను, పెంకుటిల్లు తీసి ఇల్లు కట్టుకోమని లేదు, డాబాలు వేసుకోమని లేదు, మీరు ఎవరైనా పంపించండి ఇక్కడ నుంచి స్పెషల్గా చూడమనండి. ఈ కలెక్టర్ ఇవ్వకుండా సిమెంట్ అవి ఇవ్వకుండా ఆపేశాడు, ఇందులో ఏమైనా తప్పు ఉందా, వాళ్ళు పేదవాళ్లే కదా దోషిలాంటి మాత్రం అంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కోటాలో దీన్ని అడ్జస్ట్ అయినా అని చెప్పి చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉండగా కూడా ఇదే సమస్య వచ్చింది. వస్తే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ నాదే, అందరికీ పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ఆ రోజున సిఎల్పిలో నేను గొడవ చేస్తే పేదవాడే ఎవడైనా కులంతో సమానం లేదని చెప్పంటే అప్పుడు ఇందిరమ్మ ఇల్లు కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరికీ ఇల్లు కట్టించే నిర్ణయంలో నాది కూడా కీలక పాత్ర. అంటే నా హయాంలో దగ్గర 10,000 ఇల్లు కట్టా. ఆన్ రికార్డ్ ఇది. ఎవరు కూడా నా ముందు కానీ నా తర్వాత కానీ అన్ని ఇల్లు కట్టిన వాళ్ళు ఈ రోజు కూడా ఆ నియోజకవర్గం ఎవరు లేరు. అలాగే అనేక హౌసింగ్ పట్టాస్ ఇప్పించాం. ఇలా అభివృద్ధి కార్యక్రమాల విషయం. అలాగే సైక్లోన్ వచ్చినప్పుడు అనేక పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్ మరి కూలిపోతే సెలనిటీ వచ్చి ఇదైపోతుంటే అవన్నీ కూడా మరి నేను ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే పంచాయతీ డబ్బు కడితే కానీ పోలు ఇచ్చేవాడు కాదు. ఎవరికన్నా ఏదన్నా వేసుకోవాలంటే ఆ డబ్బు కట్టుకోవాలి. అటువంటిది టోటల్గా పంచాయతీ నుంచి రూపాయి కట్టకుండా పోల్స్ అన్ని వేయించి ట్రాన్స్ఫార్మర్స్ వేయించాను. నేను కేరళలో ఉంది, రివిటింగ్ చేస్తారు సముద్రానికి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక స్కీమ్ ఉంది, ఎక్కడైతే కోతకు గురవుతుంది కేరళలో ఎక్కువ ఆ ప్రాంతాన్ని రివిటింగ్ చేసి ఎరెక్ట్ చేస్తారు, అంటే సముద్ర కోతను అరికడతారు. ఆ స్కీమ్కి నేను ప్రపోజల్ పెడితే దాని గురించి పట్టించుకున్నవాడు ఎవడు లేదు. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయాలనుకున్నాను. కానీ ఇవాళ నేను మళ్ళీ గెలిచి వచ్చి ఉంటే తప్పకుండా ఇవన్నీ చేసేవాడు. కానీ నాకు అవకాశం రాలేదు. కానీ ఇవాళ నాకు సీటు రావాలని 70% మంది పేద నియోజకవర్గ ప్రజలు ఇర్రెస్పెక్టివ్ పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా నాకు సీటు రావాలని కోరుకున్నారు. అక్కడే కాదు, బందరే కాదు, జిల్లా యావత్తు కూడా చాలామంది, కొన్ని వేల మంది నాకు సీటు రావాలి, వస్తే ఇక్కడ పనిచేయాలి ఎలక్షన్స్లో అని చెప్పి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ రాయలసీమ ఏరియాల నుంచి కానీ చాలామంది నా అభిమానులు అందరూ కూడా వచ్చి పనిచేస్తామని చెప్పారు. నిజంగా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు సీటు రాలేదని చాలామంది బాధతోటి ఫోన్లు చేశారు, నాతో మాట్లాడారు, నా దగ్గరికి వచ్చి పర్సనల్గా కలిశారు. వాళ్ళందరికీ పత్రికాముఖంగా మరి నా యొక్క ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఏదైనా అభివృద్ధి జరగాలంటే అది నా వల్లే సాధ్యమవుద్ది. ఇప్పుడు రాబో శాసనసభ్యులు ఎవరైనా కానీ వాళ్ళ వల్ల కూడా ఏమీ కాదు, చేయలేరు. ఈ నియోజకవర్గ టోపోగ్రఫీ అర్థం చేసుకోవడమే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అటువంటి మంచి నియోజకవర్గం, మంచి ప్రజలు,
మత్స్యకారులు అనేక సమస్యలు ఉంటే నేను ఆ రోజుల్లో పున్నా లక్ష్మయ్య మినిస్టర్ రోడ్డు వేయటానికి 3 కోట్ల రూపాయలు అవుద్దంటే ఆ రోజు చిన్నారెడ్డి గారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ తెస్తే నేను శాంక్షన్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డంగా కొట్టేశారు. ఎందుకంటే ఆ రోజు ఇంతేరు జనాభా 800 జనాభాకి 3 కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా ఈ 3 కోట్లు ఖర్చు పెడితే 10,000 జనాభా ఉన్న చోట రోడ్డు వేయచ్చు, బోల్డని వెహికల్స్ తిరుగుతాయి. ఈ మారుమూల ప్రాంతానికి ఎందుకు రోడ్డు వేయాలని చెప్పి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 సార్లు తిరగొడితే నేను వాళ్ళని బతిమాలి ఉన్న పరిస్థితులు చెప్పి ఫోటోలు తీసి మళ్ళీ చిన్నారెడ్డి ముఖ్యమంత్రి గారితో ఆయనతో మాట్లాడి, తర్వాత జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయితే ఆయనతో మాట్లాడి నేను రిక్వెస్ట్ చేసి చివరికి దాన్ని శాంక్షన్ చేయించి రోడ్డు వేయించాను. దాన్ని పీకరు ఇల్లు కట్టించాం, హై స్కూల్ కట్టించాం. సమరసింహారెడ్డి మినిస్టర్గా ఉంటే ఆయన తీసుకొచ్చి ఓపెనింగ్ తీసుకొస్తే మా డబ్బు అంతా నీళ్ళపాలు చేస్తున్నావా, ఈ మూల తగలేస్తున్నావా అని అన్నాడు. ఒక కలెక్టర్ అయితే ఈ ఇంటేరు గ్రామాన్ని చిన్నపాండ్రాకి తీసుకొచ్చి పాచ్యాపురం దగ్గర ఒక 20 ఎకరాలు తీసుకుని అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన దండగా గవర్నమెంట్కి ఫైనాన్షియల్ వేస్ట్ అని చెప్పినట్టు సందర్భం. ఇలా ఈ యొక్క నియోజకవర్గంలో పెడన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చాలా బాధాకరమైన విషయం, కష్టసాధ్యమైన విషయం. ఒక పోడుకి రోడ్డు కానీ బస్సు కానీ, ఒక ఇంటేరికి రోడ్డు కానీ బస్సు కానీ, ఒక తిప్పకి రోడ్డు కానీ బస్సు కానీ, ఒక పెద్దపట్నానికి మన మాట్లానికి బస్సు కానీ రోడ్డు కానీ, ఒక వాలంకర పీతలావ ఇలా చెప్పుకుంటూ పూర్తి అనేక పల్లి గ్రామాలకి రోడ్లు వేసాం, బస్సులు వేసాను. ఈ రోడ్లన్నీ కూడా ఇందాక చెప్పాను ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఏ గ్రామం తీసుకున్నా జనాభా తక్కువ, లెంత్ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ ఎవరికి అర్థం కాదు. భాస్కర్ హైదరాబాద్ వెళ్ళిపోయి చీఫ్ మినిస్టర్ని పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, చీఫ్ సెక్రటరీని పట్టుకోవాలి, సెక్రటరీని పట్టుకోవాలి, చీఫ్ ఇంజనీర్ని పట్టుకోవాలి. వీళ్ళందరూ శాంక్షన్ చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు అనుకుంటేవాడు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఓకే చేసి గ్రాంట్ రిలీజ్ చేస్తే టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు. ఎందుకు కాంట్రాక్టర్లు వచ్చేవాళ్ళు కాదంటే ఇక్కడ లోడ్ దించితే 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసుకురావాల్సి వచ్చేది. అందుకని కాంట్రాక్టర్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కాంట్రాక్టర్లను బతిమాలి లోకల్గా ఉన్నటువంటి పీపుల్తో సహకారం ఇప్పించి ఆ విధంగా నేను రోడ్లు వేస్తాను. ఇవాళ కూడా సాతులు సర్పంచ్ గారు ఉన్నారు, మీరు వెళ్ళి అడగచ్చు. అలాగే కంచడం ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వెళ్ళి అడగచ్చు. ఏ రోడ్డు తీసుకున్నా ఆ యొక్క రైతుల సహకారంతో వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి తీసుకొచ్చి టెండర్స్ వేయించి చేశాం. అలాగే టెండర్ కమిటీ వాళ్ళు రేట్లు గిట్టుబాటు అయ్యేకావు. మన ప్రాంతంలో వర్క్ చేయాలంటే రేట్లు గిట్టుబాటు అయ్యేకావు. టెండర్ కమిటీని కూర్చోబెట్టి ఫైనలైజ్ చేసి ఆ విధంగా రోడ్లు వేయించాం. అలాగే రప్పాలం దగ్గర ల్యాండ్ ఇచ్చి వీళ్ళని సెటిల్మెంట్గా చేస్తే సరిపోతుంది, పెద్దపట్నానికి బ్రిడ్జ్ ఎక్కర్లేదని రాశాడు. రాస్తే నేను ఆ రోజున మా ఫాదరు కొన్ని ఫోటోలు కలెక్ట్ చేశారు. బోట్లో బ్యాలెట్ పేపర్లు తీసుకెళ్తుంటే బోట్ తిరగబడిపోయింది. శాస్త్రి గారు లాంటి వాళ్ళు తెలుసు. బోట్ తిరగబడితే బ్యాలెట్ పేపర్ బాక్స్ తిరగబడిపోయింది. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ వస్తూ బోట్లో డెలివరీ అయిపోయి చచ్చిపోయింది. అలాగే ధాన్యం ఆ పక్క నుంచి పక్క తేవాలంటే వర్షాకాలంలో ఇబ్బంది అయ్యి ఇవన్నీ ఫోటోలు తీసి సబ్మిట్ చేసి ఆ రోజున మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వరల్డ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి శాంక్షన్ చేసి తీసుకొస్తే ఒక బతిమాలి ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తే సగం కట్టిన తర్వాత కిందకి దిగిపోయింది బ్రిడ్జ్. కిందకి దిగిపోయిన పిల్లర్స్. ఎందుకంటే సముద్రానికి చాలా దగ్గర, మేము పెద్దపట్నం చూసే ఉంటారు, వెళ్ళి ఉంటారు. ఆ బ్రిడ్జ్ చూడండి ఎప్పుడైనా మీడియం మిత్రులు. దిగిపోతే మళ్ళీ ఆ సాయిల్ టెస్టింగ్ మెడ్రాస్ ఐఐటికి, పూనా ఐఐటికి పంపించి సాయిల్ టెస్టింగ్ చేయించి ఏ మెటీరియల్ వాడాలి, ఏ కాంక్రీట్ వాడాలి, కింద గట్టి పెడతానికి ఎంత లోతు వెళ్ళాలి అని చెప్పి స్టడీ చేయించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాస్ట్ ఎక్కువైతే మళ్ళీ గవర్నమెంట్లో పని ఎస్టిమేట్ చేయించి ఆ బ్రిడ్జి పూర్తి చేసి ఆ రోజున రోసయ్య గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయించాను. బాబు నీకు గుర్తుండే ఉంటుంది, మీరంతా చూసే ఉంటారు. ఆ విధంగా పెద్దపట్నానికి రోడ్లు వేశారు. నారాయణపురానికి రోడ్డు, నారాయణపురం రోడ్డు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మరి శశిరెడ్డి గారు ఉంటే ఆయనతో చెప్పి శాంక్షన్ చేయించా, కానీ తొందరగా పూర్తి కాదు. ఈ లోపల బెయిలీ బ్రిడ్జ్ చేయించాం. ఎందుకంటే అనుకున్నాం చేయలేకపోయాం. గుడ్లవల్లేరులో బెయిలీ బ్రిడ్జ్ అది లాక్ కూలిపోతే బెయిలీ బ్రిడ్జ్ చేశారు మిలిటరీ వాళ్ళు. అది వంతెన పూర్తయింది. ఆ బెయిలీ బ్రిడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ నారాయణపురంలో వేయించాను. వాటర్ ఇచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేశాను. అలాగే తాళపాలెంలో మీరు చూసే ఉంటారు, ఇవాళ అక్కడ ఫిల్టర్ వాటరు ఆ రోజుల్లో జపాన్ నుంచి మెమరైన్స్ అని చెప్పి తెప్పించి ఫిల్టర్స్ 90లో సైక్లోన్ వచ్చిన తర్వాత
ఆ రోజుల్లో తాళపాలెం ఎంటైర్ 21 పల్లె గ్రామాలకి ఫిల్టర్ వాటర్ ఇచ్చినటువంటి ఘనత మాదే. వాటికి మీరు వెళ్ళి చూడతా మేము చేయించాం. ఇలా ఈ వాటర్ స్కీమ్స్ అన్నీ కూడా ఇవాళ పాడుపడిపోయింది. ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్స్ అనండి, ముక్కోలు ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీము, కలవగుంట వాటర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్. కలవగుంట వాటర్ స్కీమ్ అయితే 18 గ్రామాలకి కలవగుంట నుంచి నందమూరు వరకు కూడా పైప్ లైన్ వేయించి వాటర్ స్కీమ్ ఇచ్చాను. అవన్నీ కూడా ఇవాళ పాడుపడిపోయాయి. సరైన మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు, అందరూ మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి. ఇవన్నీ మళ్ళీ సక్రమంగా మంచినీళ్ళు అందించాలి ఈ పిల్లల నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో నేను పోటీ చేయాలనుకున్నాను. 2, ములకకి ముందు ఉంటుంది, సాగుకి చివరి ఉంటుంది. ఎందుకంటే మీలో చాలామంది అర్థం అవుతుంది, విజయవాడ నుంచి వచ్చే ములకంతా కూడా డ్రైనేజ్ అంతా కూడా ఈ పెడన నియోజకవర్గం మించి, లద్దబండ మించి కానీ, తుమ్మిడి మించి కానీ ఇలా కొన్ని డ్రైన్స్ ద్వారా సముద్రంలో కలుసు. ఏమాత్రమైన డ్రైన్స్ సరైన రిపేర్ లేకపోతే ఆ పైనుంచి వచ్చే డ్రైన్స్ అన్ని కూడా ఇక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ పొలాలు ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సాగుకు చివర ఎందుకన్నానంటే విజయవాడలో కాలువ మొదలైతే బంటుమిల్లు వచ్చి చిన్నగా కుర్తివెన్ను వచ్చి లక్ష్మీపురం రావాలంటే 100 కిలోమీటర్ల పారాల కాలువ. ఈ మధ్యలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎంతమంది రైతాంగం ఉందో మీరు ఆలోచించండి. చివరికి వచ్చేసరికి నీటికి కటకటలాడిపోతుంది ఈ నియోజకవర్గం. ఎప్పుడు కూడా సాగు నీటి విషయంలో ముందుండి 90లో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చి చిన్నారెడ్డి గారి ఆయనలో, ఎందుకంటే స్టెప్స్ చూడాలి అంటేనే వేస్తారు. ఎందుకంటే 2 పంటల ఆవశ్యకత ఈ యొక్క నియోజకవర్గంలో ఉంది అని. నేనున్నప్పుడే దాళవ వచ్చింది ప్రతిసారి, నేనున్నప్పుడే 2వ పంట వచ్చింది. నేను లేనప్పుడు 2వ పంట లేదు ఈ ప్రాంతంలో. 2వ పంట ఎందుకంటే ప్రత్యేకంగా బంటుమిల్లి, కుర్తివెన్ను మండలాల్లో 2వ పంట వరి పండదు, అపరాలు పండవు, మినుము పండదు. ఒక్క వరి అయితేనే పండుద్ది. ఎందుకంటే సెలనిటీ ఎక్కువ, ఆ నీరు పారుదల ఉంటేనే, సెలనిటీ పోతేనే పంట పండుద్ది. అందుకని దాళవ చాలా ముఖ్యం ఈ ప్రాంతంలో. ఆ దాళవ విషయంలో నేను చాలా పట్టుబట్టి, మీ చాలామందికి తెలుసు 2014లో రాష్ట్రం విడిపోతున్నప్పుడు కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు 3 సంవత్సరాల నుంచి దాళవ లేదు. అవునా కదా నాగబాబు? పక్కన రేపో మాపో నేను రిజైన్ చేస్తాను, రాష్ట్రం విడిపోతే నీకు నీళ్ళు ఎవడిస్తాడు, అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ తెలంగాణ వాడు, నీ పని కాళ్ళు లేదు, నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను, నాకు కావాలి అని అన్నా. మధ్యలో నీళ్ళు ఆగిపోతే నీ ఎలక్షన్ మాట దేవుడారు, మొత్తం తిడతారు నేను ప్రజలంతా, నా వల్ల కాదు, ఇవ్వను, జిల్లాలో ఎవడో అడగంది నీకెందుకు అని అన్నాడు. కాదు ఇస్తావా లేదన్నా. ఎందుకంటే ఇక్కడ దాళవ ఇస్తే పంట పండితే నా స్వార్థం కూడా ఉంది, ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక తప్పకుండా ప్రజలు నాకు ఓటేస్తారనే ఉద్దేశంతో పట్టుబట్టి దాళవ గురించి చాలా ప్రయత్నం చేశారు. చివరికి జోషి అని చెప్పి మనకు కలెక్టర్ చేశాడు ఆ టైంలో. ఆయన ఇరిగేషన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన దగ్గరికి వెళ్ళాడుగా, సార్ ఇలా అంటున్నాడు చీఫ్ మినిస్టర్ అంటే, సార్ మీరు జీవో తెచ్చుకోండి సార్, జీవో తెచ్చుకుంటే నేను మేనేజ్ చేస్తున్నాడు. మీరు మేనేజ్ చేస్తానంటేనే జోషి గారు నేను జీవో అడుగుతాను, లేకపోతే అంటే అడగను. మరి చీఫ్ ఇంజనీర్ రిలీజింగ్ ఆఫ్ వాటర్ చీఫ్ ఇంజనీర్ తెలంగాణ అన్నట్టు కదా అని అడిగాను నేను. పర్వాలేదు తండ్రి మీరు. మళ్ళీ ఈయన దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాను నేను. సునామీ వచ్చినప్పుడు సరే సార్, సునామీ వచ్చినప్పుడు నిజంగా ఆ రోజున నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వైస్ చైర్మన్గా మరి శశిరెడ్డి గారు ఉన్నారు. ఆయన నాకు మిత్రుడు, చిన్నారెడ్డి గారు అబ్బాయి. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి రిమోట్ ఏరియా డెవలప్మెంట్ కింద ఇవాళ తాళపాలెం కానీ, పెదపట్నం కానీ, కానూరు కానీ, ఈ ఏరియా కానీ, గొల్లపాలెం కానీ, అటు కుర్తివెన్ను చివరి కానీ నేను ఏదో కూర్చుని వచ్చే గంట పని అయిపోతుందో సరిపోద్దులే మన ఎమ్మెల్యే అనుకుని చేయాలని ఆ విధంగా ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేశాను. మరి మళ్ళీ చేయాలనుకున్నాను, ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే అయ్యి ఇంకా ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేద్దాం అనేటువంటి సదుద్దేశంతో నేను టికెట్ ప్రయత్నం చేశాను. కానీ నాకు టికెట్ రాలేదు. ఆ బాధగానే ఉంది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు బందర్ పోర్టు విషయంలో నన్ను అనేక సార్లు బతిమాలారు, ముడా చైర్మన్ తీసుకోమని. 8 నెలలు నేను తీసుకోవాలా.
ఎందుకంటే ఆయనకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైందంటే బందర్ పోర్టు విషయంలో ఈ ల్యాండ్స్ ఎక్వైర్ చేయాలంటే అది వేదవ్యాస వల్ల అవుతుంది. అతనికి బంధువులు మిత్రులు చాలా మంది పొలాలు అక్కడ ఉన్నాయి, బాటిల్ నెక్స్ అన్ని అక్కడ ఉన్నాయి. అప్పటికి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ గారు అనేక సార్లు ల్యాండ్ ఎక్వైర్ చేయాలని మీటింగ్లు పెడితే చాలా ఫెయిల్ అయిపోయినాయి. గొట్టలేదు, ఎలక్షన్ లోపల పోర్టు శంకుస్థాపన చేయాలి. ఏ విధంగా చేయాలంటే ఆయనకి ఎవరో చెప్పింది వేదవ్యాస అయితే అవుద్దని. నన్ను చాలాసార్లు ఆయన అడిగాడు. నేను డిప్యూటీ స్పీకర్ చేశాను, నేను ముడా చైర్మన్ తీసుకోలేను, నా వల్ల కాదు, అయినా నేను పోటీ చేయాలనుకుంటున్నాను, నాకు టికెట్ కావాలి అని అంటే అది తప్పకుండా చూద్దాం, ముందు తీసుకోండి. మీకు వివి చౌదరి అని ఎమ్మెల్సీ ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు లాస్ట్లో ఆగస్ట్లో నేను ఆయన తప్పదు, ఎలక్షన్స్ వస్తున్నాయి, కోర్టు శంకుస్థాపన చేయాలి, బాటిల్ నెక్స్ ల్యాండ్స్ అన్నీ కూడా నీకు తెలిసి నీ బంధువుల దగ్గర ఉన్నాయి అని అంటే నేను చివరిలో యాక్సెప్ట్ చేసి ఆగస్టు సెప్టెంబర్లో తీసుకుని నేను దగ్గర దగ్గర 1200 ఎకరాలు ఆ రోజున 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి 1200 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఆయన 32,000 ఎకరాలు క్యాపిటల్కి ఏ విధంగా చేశారో అంతకుముందు ల్యాండ్ ఎక్విజేషన్కి ఎన్ని గొడవలైనో మంత్రి ఎంపీ ఉండగా కూడా చేయలేని పని నేను మరి 5-6 నెలల్లోనే పూర్తి చేసి పోర్టు శంకుస్థాపనకి అడ్డిలుగా ఉన్నటువంటి ల్యాండ్స్, ఎస్పెషల్లీ మళ్ళీ వాసిరెడ్డి బాబు చనిపోయాడు, ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గర ల్యాండ్స్, ఆయన బంధువుల దగ్గర ల్యాండ్స్ అన్నీ తీసుకుని పోర్టు శంకుస్థాపన చేయించడానికి ప్రధాన కారకులు. దాంతోపాటు అనేక మంది వెనకబడిపోయింది. ఇవాళ పోర్టు పని జరుగుతుందంటే ఆ రోజున నేను ఎక్వైర్ చేసిన ల్యాండ్ మూలంగానే ఇవాళ పోర్టు కంటిన్యూ అవుతుంది. అంతే తప్పితే వీళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు. ఆ విధంగా ఆయన రిక్వెస్ట్ చేశారు కనుక ఆ రోజున అది తీసుకుని నేను చేశాను. ఏదైనా అభివృద్ధి చేయాలన్న విషయంలో నేను ఎప్పుడు ముందుండేవాడిని, ముందుంటాను. అలాగే బందర్ టౌన్ విషయంలో కూడా చాలా అభివృద్ధి చేయాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల. అలా ముందుకు వెళ్ళాలి, సీట్ రావాలి అని అనుకున్న మాట వాస్తవం. కానీ ఏ కారణాల వల్ల నాకు సీటు 2 సార్లు కూడా తెలుగుదేశం పార్టీలో డినై చేశారు. ఏదైనా బాధాకరమైన విషయం. ఏదైనా నేను రాబో 2-3 రోజుల్లో, ఎందుకంటే అందరూ కూడా మా మిత్రులందరూ కూడా కొంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేయమని రకరకాలుగా అడుగుతున్నారు. ఏదైనా మా వాళ్ళందరితో కూడా 2-3 రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళతో కూడా సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాను. ఏదైనా నేను రాజకీయాలు వదలను, ఈ నియోజకవర్గాన్ని పెద్ద నియోజకవర్గాన్ని వదలను. ఎందుకంటే ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికన్నా నేను సీనియర్. 89లో ఇవాళ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీలో ఉన్నవాడి కన్నా ఆఖరికి ఇలా బీజేపీలో కొంతమంది వచ్చారు, వాళ్ళకి కూడా అందరికన్నా నేనే సీనియర్ నాయకుడిని, నేనే సీనియర్ శాసనసభ్యుని. నాతో పాటు చేసినవాడు ఎవడో కూడా లేడు 89 నుంచి. అంతేనా శాస్త్రి గారు ఉన్నారా, బయటికి లేదు. కార్యక్రమాల్లో నేను విజయభాస్కర్ రెడ్డి గారితో పనిచేశా, చెన్నారెడ్డి గారితో పనిచేశా, జనార్దన్ రెడ్డి గారితో పనిచేశా, రాజశేఖర రెడ్డి గారితో పనిచేశా, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారితో పనిచేశా, ప్రధానమంత్రి పివి నరసింహారావుతో పనిచేశా. పివి నరసింహారావు నాకు అనేక సలహాలు ఇచ్చారు. ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చారు మచిలీపట్నంలో. అంత సాన్నిధ్యము ఆయన ఇచ్చిన అమూల్యమైన సలహాలు నిజంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కొంత మా తండ్రి దగ్గర నేర్చుకున్నాను నేను, కొంత పివి నరసింహారావు. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయితే రాజకీయాలు ఎలా ఉంటాయో ఆయన పూర్వకాలం నుంచి కూడా చెప్పాడు. ఆ వయసులో కూడా చనిపోయాడు. ఇంతమంది మహామౌలతో, అలాగే అనేక మంది చీఫ్ సెక్రటరీస్ని పనిచేశారు, ఆఫీసర్స్. అపారమైన అనుభవం రాజకీయంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా నాకున్న అనుభవం ఈ జిల్లాలో ఎవరికి లేదని అనుకుంటున్నాను నేను. ఉండదు కూడా, చేయలేరు కూడా, చేయటం కూడా వాళ్ళకి సాధ్యం కాదు. ఈ విధమైనటువంటి కష్టసాధ్యమైన అభివృద్ధి పనులు గవర్నమెంట్లో దెబ్బలాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి, రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ఏంటి, సముద్రపు కోత విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేరళ ఎలా చేసింది ఏంటి, ఇవన్నీ తెలుసుకుని పనిచేయటం అంటే సాధ్యమైపోయింది. ఇవాళ రాజకీయాలన్నీ దాచుకుందామా అనే పరిస్థితుల్లో చెరువు తవ్వితే ఎంత, రోడ్డు వేస్తే ఎంత అనే పరిస్థితుల్లో
ఈ నియోజకవర్గం పాడైపోయింది. ఏదైనా నేను చాలా చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. సీట్ వస్తే తప్పకుండా 25-30 మెజార్టీతో గెలిచేవాడిని. అన్ని పార్టీల్లో కూడా నాకు సీట్ వస్తే మీకు ఓటేస్తామని చాలామంది ప్రామిస్ చేశారు. మరి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తూ 2-3 రోజుల్లోనే సమావేశం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు చేసుకుని దాన్ని బట్టి నేను ముందుకు వెళతాను అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను.